జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 19వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం నుండి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. అందుకే ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఒకవైపు ఏలినాటి శని, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో గురువు, అలాగే పంచమ స్థానంలో కుజుడు, ఇలా గ్రహాలన్నీ ప్రతికూల స్థానంలోనే ఉండడం వలన కుంభరాశి వారు దాదాపుగా వ్యతిరేకమైన ఫలితాలనే పొందుతారు. అందుకే ఈ వారం మీరు ఏ పని చేసినా కూడా దానిలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆదాయం ఉంటుంది, కానీ వచ్చిన డబ్బును మీరు మాత్రం అనుభవించలేరు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా ఉంటుంది. ఆదాయం మీది, ఎంజాయ్మెంట్ పక్క వాళ్ళది అన్నట్లుగా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒకవైపు మీరు కష్టపడుతుంటే మరోవైపు మీ చుట్టూ ఉన్నవాళ్ళు హాయిగా జాలీగా ఉంటారు. ఈ సమయంలో మీరు మంచి చెప్పి చెడ్డవాళ్ళు అవుతారు. ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బులు ఖర్చు చేసేటప్పుడు అది ఉపయోగపడే ఖర్చా కాదా అన్న అంశాన్ని 1-2 సార్లు గమనించుకొని అడుగులు వేయాలి. నిద్రాహారాలు కూడా సక్రమంగా కుదరవు. ఏదో టైం టు టైం తిన్నాం అన్నదే తప్ప మీరు కోరుకున్న విధంగా, మీరు ఇష్టపడ్డ విధంగా భోజనం చేయలేరు. ఏది ఏమైనా పంచమ కుజుడి సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ కాలాన్ని కొనసాగించాలి. లేకుంటే నష్టపోతారు. ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వారు అంతంత మాత్రంగా ఉండే ఫలితాలనే పొందుతారు. ఈ వారం కుంభరాశి వారికి శుక్రవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి. ఉదయం 7:30 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:16 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ అప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆదివారం రోజు సూర్యదేవుడి ప్రీతిగా బ్రాహ్మణులకు తాంబూలం దానంగా ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేసిన వారు ఈ రోజున మాంసం ముట్టకూడదు. ఈరోజు ఎవరైతే సూర్యదేవుడి ఆరాధన చేసి పనులు ప్రారంభం చేస్తారో వారికి అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు ఉత్తరా నక్షత్రం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పణ చేసి లక్ష్మీ అష్టకాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణం చేయాలి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసినా కూడా సత్ఫలితాలను పొందుతారు. అలాగే శబరి గిరీషుడైన అయ్యప్ప స్వామివారిని కూడా ఈరోజు పూజించవచ్చు. ఉత్తరా నక్షత్రం కలిగిన ఈరోజు మీ యథాశక్తిగా అయ్యప్ప స్వామివారిని పూజించి ధన్యులు కండి. ఈ ఆదివారం రోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఎవరికైనా సరే జంట అవయవాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఉంటే, అంటే కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, మూత్రపిండాలు, ఇలా శరీరంలో ఏవైనా జంట అవయవాలకు సంబంధించి అనారోగ్యం ఉన్నట్లయితే దయచేసి అశ్విని స్తోత్రాలను పారాయణం చేయండి చాలు. జంట అవయవాలకు, ఆరోగ్యానికి వైద్యులైన అశ్విని దేవతలను గనుక మనం స్తోత్రం చేసిన, ఒక నియమంగా పెట్టుకొని ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేసిన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరే ఊహించని విధంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.